బ్రేకింగ్ చూస్తున్నాం. తమిళనాడు శివకాశిలో ఘోర ప్రమాదం జరిగింది. బాణసంచా కేంద్రంలో పేలుడు సంభవించడంతో 7 మృతి చెందారు. మృతుల్లో 5 మహిళలే ఉన్నారు. బాణసంచా ముడిసరుకు లోడ్ చేస్తూ ఉండగా పేలుడు సంభవించింది. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఫైర్ సిబ్బంది మంట నడిపేందుకు తీవ్రంగా శ్రమిస్తుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మురళీకృష్ణ అందిస్తారు. మురళీకృష్ణ, చెప్పండి. తమిళనాడు శివకాశిలో అయితే ఘోర ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. తమిళనాడులోని శివకాశిలో జరిగినటువంటి ఘోర ప్రమాదంలో దాదాపు 7 మంది మృతి చెందినట్లుగా సమాచారం వస్తుంది. ఇంకా కూడా పలువురికి తీవ్ర గాయాలై వారంతా కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లుగా తెలుస్తుంది. శివకాశి అనేది ప్రధానంగా బాణాసంచా ఏదైతే తయారీ కేంద్ర బిందువు. ఈ ప్లేస్ లో దాదాపు అనేక ప్రమాదాలు కూడా గతంలో జరిగాయి. తాజాగా అయితే ఇక్కడ ఈ బాణాసంచా ముడి సరుకు అంతా కూడా లోడ్ చేస్తున్నటువంటి సమయంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. పెద్ద పేలుడు సంభవించడంతో దాదాపు స్పాట్ లోనే 7 మంది మృతి చెందారు. అక్కడే ఉన్నటువంటి అనేక మంది కూడా తీవ్ర గాయాల పాలయ్యారు. వీరందరినీ కూడా ఆసుపత్రికి తరలించి ప్రస్తుతం అయితే చికిత్స అందిస్తున్నారు. శివకాశికి సంబంధించినటువంటి స్థానిక కలెక్టర్ అదేవిధంగా ఎస్పీలు కూడా ఘటనా స్థలికి చేరుకుని అక్కడ పరిస్థితులను కూడా పర్యవేక్షిస్తున్నారు. దీంతో పాటు ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఇంకా మంటలు అదుపులోకి రాలేదని చెప్పి స్థానికులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన ప్రభుత్వం కూడా ప్రత్యేక చర్యలు తీసుకుని క్షతగాత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ మెరుగైన వైద్య సదుపాయాలు కూడా అందించాలని చెప్పి సూచించినట్లుగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ తమిళనాడులోని ఈ శివకాశిలో తరచుగా కూడా ఇలాంటి ప్రమాదాలు భారీ ఎత్తున జరుగుతున్నాయి. ప్రత్యేకించి ఈ ఎండాకాలం అంటే మండు వేసవిలో అయితే ఇలాంటి ప్రమాదాలు అనేకమే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. దీనిపైన ప్రభుత్వ యంత్రాంగం అయితే ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి కార్మికులు ఎవరైతే ఉంటారో కార్మికుల ప్రాణ రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఏదేమైనప్పటికీ 7 మంది మృతి చెందడం, పలువురు క్షతగాత్రులు తీవ్ర గాయాలు పాలవడంతో విషాద ఛాయలు అయితే ఇక్కడ అలుముకున్నాయి. రైట్ మురళీకృష్ణ, థ్యాంక్ యూ.